కర్నూలు జిల్లా మద్దిగర సంబంధించినటువంటి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు మెనూ సరిగ్గా పాటించడం లేదని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలతో కలిసి కర్నూలు కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ధర్నా నిర్వహించారని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా సరిగ్గా మెనూ పాటించకపోవడం వల్ల విద్యార్థులు అర్ధాకిలతో అలమటించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి లోకల్గా ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉంటారో వారిని కులం పేరుతో దూషించడము, లోపలికి రానికుండా జ్యోతిరెడ్డి ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ఆమె ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈరోజు కర్నూలు కలెక్టరేట్ చేరుకొని జ్యోతిరెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలకు సరైన భోజనం పెట్టాలి, ఎందుకంటే మెనూ ప్రకారం పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతిరోజు కూడా మెనూ మారుస్తూ రావాలి. ఈ నేపథ్యంలో కూడా మెనూ సరిగ్గా పాటించడం లేదని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో అక్కడ విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, మిగతా నేతలందరూ కూడా ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడటువంటి ప్రిన్సిపాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ కారణంగా ఎవరిని లోపలికి రానివ్వడం లేదు. లోపలికి వెళ్తే కనుక అక్కడ జరుగుతున్నటువంటి కూడా మెనూ సరిగ్గా పాటించలేని విషయాలు బయటికి వస్తాయన్న ఒక ఉద్దేశంతో కూడా ప్రిన్సిపాల్ అక్కడికి ఎవరికి లోపలికి రానియకుండా కొంతమంది ఉద్దేశపూర్వకంగా కులం పేరుతో కూడా దూషించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో జ్యోతిరెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు కాబట్టి వారికి సరైన సమయంలో మెనూను కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే డిఈఓ కావచ్చు వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఆమె పైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, విద్యాసంఘ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో గతంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఈ పరిస్థితులు మారలేదని చెప్పేసి కూడా ఒక లెటర్ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. అయితే డిఈఓ దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులకు సరైన మెనూ పాటించకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చదువు కొనసాగించే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కర్నూలు డిఈఓ దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎంతో కాలంగా కనీసం మెనూ పాటించకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. మేము సరిగ్గా చదువుకోలేకపోతున్నాం. రోజు ఒకే మెనూ పెట్టడం వల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా మరోవైపు చదువుపైన దృష్టి పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అరకొర వసతులు ఉన్నప్పటికీ కూడా సరిగ్గా మెనూ పాటించకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి పెట్టాలి. జిల్లా కలెక్టర్ కావచ్చు, డిఈఓ కావచ్చు దృష్టి పెట్టి మాకు మెనూ పాటించే విధంగా అదేవిధంగా విద్యార్థుల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపల్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మద్దిగర కేజీబీ ప్రిన్సిపల్ మద్దిగర కేజీబీ ప్రిన్సిపల్ మద్దిగర కేజీబీ ప్రిన్సిపల్ జ్యోతి మేడం ని కేజీబీ ప్రిన్సిపల్ జ్యోతి మేడం ప్రిన్సిపల్ మేడం ని జ్యోతి ప్రిన్సిపల్ మేడం వెంటనే సస్పెండ్ చేయాలి. జ్యోతిరెడ్డి మేడం ని వెంటనే సస్పెండ్ చేయాలి. కేజీబీ మద్దిగర ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. కేజీబీ మద్దిగర ప్రిన్సిపల్ ని వెంటనే చేయాలి. జ్యోతిరెడ్డి మేడం ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. చూపిస్తున్నటువంటి జ్యోతిరెడ్డి మేడం వెంటనే కుల వ్యవస్థలో చూపిస్తున్నటువంటి జ్యోతిరెడ్డి మేడం గారిని వెంటనే ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డి మేడం వెంటనే మధ్యకాల ప్రిన్సిపల్ వెంటనే మధ్య ప్రిన్సిపల్ వెంటనే మధ్యకాల కేజీబీ ప్రిన్సిపల్ మధ్యకాల కేజీబీ ప్రిన్సిపల్ మధ్యకాల కేజీబీ ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి. జ్యోతిరెడ్డి మేడం సస్పెండ్ చేయాలి.